నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనము ఒక కిర్రాక్ అంటే అసలు పెట్టుబడి ఏమాత్రం అవసరం లేని ఒక అదిరిపోయే బిజినెస్ ఐడియాను చూడబోతున్నాం. అవునండి, కేవలం ఫ్రీ ఏఐ టూల్స్ వాడి జేబులోంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా డిజిటల్ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఈ ఎక్స్ప్లెయినర్లోకి దూకేద్దాం రండి. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఈ నంబర్ని, అక్షరాల 1000 రూపాయలు. ఇదేంటో తెలుసా? జస్ట్ ఒకే ఒక్క గంటలో ఒక క్రియేటర్ ఏఐ టూల్ వాడి సంపాదించిన అమౌంట్. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఇది నిజమేనో అనిపిస్తుంది కదూ, కానీ ఇది 100% పక్కా నిజం. ఒక ఏజెన్సీ పెట్టాలంటే వేలు లక్షలు పెట్టుబడి కావాలనేది ఎంత పెద్ద అపోహో ఈ ఒక్క విషయం మనకు ప్రూవ్ చేస్తోంది. మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్, దానికి తగిన ఇంటర్నెట్ కనెక్షన్, అంతే. ఇవి ఉంటే చాలు, సున్నా పెట్టుబడితో జస్ట్ గంట వ్యవధిలోనే మనం కూడా ఆదాయాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మరి దీన్ని ఎలా సాధించాలో తెలుసుకోవడానికి మనం ఒక 5 దశల ప్లేబుక్ని ఫాలో అవుదాం. అవేంటంటే, మొదటిది ఏఐ సైడ్ హజిల్, 2 కస్టమ్ ఏఐ లిరిక్స్ రాయడం, 3 ఆడియోను జనరేట్ చేయడం, 4 పెయిడ్ ఆర్డర్లను సాధించడం, మరియు చివరగా ఈ వ్యాపారాన్ని ఎలా స్కేల్ చేయాలి అంటే ఎలా విస్తరించాలి అనేది చూద్దాం. ఇందులో ముందుగా మనం మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. అదే ఏఐ సైడ్ హజిల్. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? చాలా సింపుల్ అండి. ఇంటర్నెట్లో ఫ్రీగా దొరికే టూల్స్ వాడి లోకల్ బిజినెసెస్ కోసం లేదా వ్యక్తుల పేర్ల మీద వాళ్లకి నచ్చేలా కస్టమ్ సాంగ్స్ అంటే స్పెషల్ పాటలను తయారు చేసి ఇవ్వడం. అంతే. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. ఈ ప్రాసెస్ మొత్తం జస్ట్ ఒక 3 స్టెప్స్లో అయిపోతుంది. ఫస్ట్, చాట్ జీపీటీ ద్వారా మంచి లిరిక్స్ అంటే పాట పదాలను రాయించుకోవడం. సెకండ్, దాన్ని తీసుకెళ్లి suno.com అనే మరో ఏఐ వెబ్సైట్లో పేస్ట్ చేయడం. ఇక థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఆ ఏఐ స్వయంగా పాడి మ్యూజిక్తో సహా ఇచ్చే ఆడియోను డౌన్లోడ్ చేసుకోవడం. ఒక చిన్న ఐడియాని ఒక ఫుల్ మ్యూజిక్ ట్రాక్గా మార్చే అద్భుతమైన మ్యాజిక్ ఇది. ఇప్పుడు మనం రెండో దశలోకి వెళ్దాం. అదే కస్టమ్ ఏఐ లిరిక్స్ రాయడం. ఇక్కడే మన అస్సలు పని మొదలవుతుంది. చాట్ జీపీటీని ఉపయోగించి పర్ఫెక్ట్ అండ్ టార్గెటెడ్ లిరిక్స్ ఎలా రాయించాలో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏఐకి మనం ఎంత ఖచ్చితమైన కమాండ్స్ అంటే ప్రాంప్ట్స్ ఇస్తామో అవుట్పుట్ అంత అద్భుతంగా వస్తుంది. చూడండి, దీనికోసం వాడిన పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇక్కడుంది. నా బ్రాండ్ కోసం 1 నిమిషం తెలుగు పాట లిరిక్స్ రాయి అని వదిలేకుండా ఆ బ్రాండ్ ఇచ్చే సర్వీసులు అంటే ఫనెల్స్, గూగుల్ యాడ్స్ లాంటి డీటెయిల్స్ అన్నీ స్పష్టంగా ఇవ్వాలి. అలాగే మనం వాడబోయే సూనో ఏఐ కోసం మ్యూజిక్ స్టైల్ ప్రాంప్ట్ కూడా అడగాలి. అప్పుడే ఏఐకి అస్సలు మనం ఏం ఆశిస్తున్నామనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. చాట్ జీపీటీ మనకు లిరిక్స్ ఇచ్చిన తర్వాత అందులో బ్రాకెట్స్లో ఉండే కోరస్ లేదా వర్స్ లాంటి ట్యాగ్స్ని ఖచ్చితంగా డిలీట్ చేయాలి. ఎందుకంటే సునో ఏఐ ఒక్కోసారి ఆ బ్రాకెట్స్లో ఉన్న పదాలను కూడా పాటలో కలిపి పాడేస్తుంది. సో ఎలాంటి మిస్టేక్స్ లేని క్లీన్ ఆడియో కావాలంటే ఈ టెక్నికల్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, లిరిక్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మన ప్లేబుక్లో 3వ దశ, ఫైనల్ ఆడియోను జనరేట్ చేయడం. నిజం చెప్పాలంటే ఇదే అత్యంత ఆసక్తికరమైన పార్ట్. ఈ డెడికేటెడ్ ఏఐ ప్లాట్ఫామ్ అయిన suno.com ఎలా మ్యాజిక్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. దీని వాడటం చాలా ఈజీ అండి. సైట్లోకి వెళ్ళి క్రియేట్ క్లిక్ చేయగానే ఎడమవైపున మనం కాపీ చేసుకున్న లిరిక్స్ పేస్ట్ చేయాలి. కుడివైపునున్న స్టైల్ బాక్స్లో మనకు పాప్ కావాలా, రాక్ కావాలా, లేక క్లాసికల్ మెలోడీ కావాలా అనే మ్యూజిక్ స్టైల్ ప్రాంప్ట్ను ఇవ్వాలి. దాట్స్ ఇట్. ఆ తర్వాత జస్ట్ ఆ క్రియేట్ బటన్ నొక్కితే చాలు. మీరు నమ్మలేరు, బటన్ నొక్కిన కొన్ని నిమిషాల్లోనే, నిజంగా కొన్ని నిమిషాల్లోనే సాంగ్ రెడీ అయిపోతుంది. ఏఐ దాన్ని పాడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మన ముందు పెడుతుంది. కరెక్ట్గా 5 నిమిషాల లోపు ఆ ఫైనల్ MP3 ఫైల్ మీ చేతిలో ఉంటుంది. క్లయింట్కి పంపడానికి రెడీ అన్నమాట. ఇంత ఫాస్ట్గా వర్క్ జరిగితే ఎవరికైనా కిక్ వస్తుంది కదా. ఇదంతా బాగానే ఉంది. మన దగ్గర సూపర్ ఏఐ టూల్ ఉంది, సాంగ్స్ చేయగలం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, దీనికోసం డబ్బులు చెల్లించే క్లయింట్లు మనకెక్కడ్నించొస్తారు? మన దగ్గరున్న స్కిల్ని వాస్తవానికి డబ్బుగా ఎలా మార్చుకోవాలి? ఇది గదా మనకు కావాల్సింది. అందుకే ఇప్పుడు మన 4వ దశలోకి అడుగు పెడదాం. అదే పెయిడ్ ఆర్డర్లను పొందటం. ఇక్కడ్నుంచే మన అసలు బిజినెస్ గేమ్ మొదలవుతుంది. మొదటగా పెద్ద పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీలు కాకుండా మన చేతికి అందుబాటులో ఉన్న చాలా ఈజీ మెథడ్స్ ఏంటో చూద్దాం.
దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదే వాట్సాప్ స్టేటస్ వ్యూహం. మీరు క్రియేట్ చేసిన ఒక మంచి పాటను వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. దాని కింద మీ బిజినెస్కి లేదా పర్సనల్ ఈవెంట్స్కి ఇలాంటి స్పెషల్ సాంగ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి అని ఒక చిన్న కాల్ టు యాక్షన్ టెక్స్ట్ రాయండి. ఏమవుతుందో తెలుసా? మీ కాంటాక్ట్స్, ఫ్రెండ్స్, బంధువులు ఆ స్టేటస్ చూసి ఆటోమేటిక్గా మీకే మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది పక్కా వర్కౌట్ అయ్యే ట్రిక్. అసలు మీకెలాంటి ఆర్డర్స్ వస్తాయో తెలుసా? మీ ఏరియాలో ఉండే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు వాళ్ళ షాప్ ప్రమోషన్స్ కోసం సాంగ్ అడుగుతారు. లేదా ఎవరిదైనా బర్త్డే ఉన్నా, మ్యారేజ్ యానివర్సరీ ఉన్నా వాళ్ల పేర్లతో సాంగ్స్ చేయమని రిక్వెస్ట్లొస్తాయి. ఈ కస్టమ్ సాంగ్స్కి ఇప్పుడు మార్కెట్లో చాలా క్రేజ్ ఉంది. జనాలిలాంటివి చాలా ఇష్టపడుతున్నారు. ఇక మన 5వ మరియు చివరి దశ, ఈ ఫ్రీలాన్స్ బిజినెస్ను స్కేల్ చేయడం. వాట్సాప్ ద్వారా 4 ఆర్డర్లు రాగానే మనం రిలాక్స్ అయిపోకూడదు. దీన్ని ఒక పెద్ద ఏజెన్సీ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలి, ఈ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి అన్నదే మన నెక్స్ట్ టార్గెట్ కావాలి. ఇక్కడ మనం ఈ స్ట్రాటజీని 2 విధాలుగా చూడొచ్చు. స్టార్టింగ్లో మన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్, వార్మ్ లీడ్స్ కోసం వాట్సాప్ స్టేటస్ వాడడం బాగానే ఉంది. కానీ బిజినెస్ పెరగాలంటే మనం డైరెక్ట్ అవుట్రీచ్ చేయాలి. అంటే లోకల్గా ఉండే బ్యూటీ పార్లర్లు, హాస్పిటల్స్ లేదా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. ఇది కొంచెం హై వాల్యూమ్ గేమ్ అన్నమాట. వీళ్లనే ఎలా కన్విన్స్ చేయాలో తెలుసా? దీనికొక బ్రహ్మాస్త్రం ఉంది. అదే ఫ్రీ శాంపిల్ పిచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ దగ్గరికి వెళ్లే ముందే వాళ్ల బ్రాండ్ పేరు మీద ఒక అద్భుతమైన పాట క్రియేట్ చేసి ఫ్రీగా వినిపించండి. ఆ సాంగ్ క్వాలిటీ విన్నాక వాళ్లు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఆ తర్వాత మీకు పెయిడ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం గ్యారంటీ. ఇక ప్రైజింగ్ విషయానికొస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నార్మల్ బర్త్డే సాంగ్కి మీరు ఒక 500 చార్జ్ చేయొచ్చు. అదే ఒక బిజినెస్ ప్రమోషన్ సాంగ్ అయితే ఏకంగా 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో బెస్ట్ ట్రిక్ చెప్పనా? మొబైల్లో క్యాప్ కట్ లాంటి ఫ్రీ యాప్ వాడి ఆ ఆడియోకి కొన్ని ఇమేజెస్ పెట్టి ఒక వీడియోలా చేసేస్తే ఎక్స్ట్రా మనీ ఈజీగా చార్జ్ చేయొచ్చు. దీన్నే అప్సెల్ అంటారు. దీనివల్ల మీ ప్రాఫిట్ మార్జిన్ అమాంతం పెరుగుతుంది. అయితే ఇదంతా చేయటానికి మనకెంత ఖర్చవుతుంది? ఇక్కడ కనిపిస్తున్న 50 అనే నంబర్ చూడండి. ఈ సునో AI మనకు ప్రతిరోజు ఇచ్చే ఫ్రీ క్రెడిట్స్ ఇవి. అంటే ఈ సైడ్ హజిల్ రన్ చేయడానికి మన జేబులోంచి పోయేది లేదా ప్లాట్ఫామ్కి కట్టాల్సింది అక్షరాల 0. ఈ 50 క్రెడిట్స్తో రోజుకి 5 నుండి 10 సాంగ్స్ దాకా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అంటే రోజుకొక 5 ఆర్డర్లు కంప్లీట్ చేసినా సరే ఆ వచ్చే డబ్బంతా పూర్తిగా మన ప్యూర్ ప్రాఫిట్. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా ఇంత భారీ మార్జినొచ్చే బిజినెస్ ఇంకెక్కడ దొరుకుతుందో చెప్పండి? మీకింకా ఎక్కువ ఆర్డర్లు వస్తే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీలు వాడి ఇంకా ఎక్కువ క్రెడిట్స్ పొందొచ్చు. సింపుల్. సో ఫైనల్గా ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేదేంటి? జస్ట్ ఒకే ఒక కొత్త AI టూల్ వాడటం నేర్చుకుంటే 1 గంటలో ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలిగాం. ఇక భవిష్యత్లో ఇలాంటి టూల్స్ నేర్చుకుంటే ఇంకెన్ని డిజిటల్ సర్వీసులను మనం అన్లాక్ చేయొచ్చో ఒకసారి ఊహించుకోండి. ఈ AI యుగంలో మనకు కావాల్సింది డబ్బులు కాదు, కొంచెం స్కిల్, కాస్త స్మార్ట్ థింకింగ్ అంతే. మరి ఈ ఐడియా మీ ఆలోచన విధానాన్ని మార్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో అదిరిపోయే ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.